ఏఎంహెచ్ తక్కువ ఉంటే ఐవీఎఫ్ డోనారు అయినా కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, 3 లక్షలు అవుద్ది, 2 లక్షలు అవుద్ది, పండగ ఆఫరు, సంక్రాంతి ఆఫరు, డిస్కౌంట్లు అన్నీ తీసేసిన ప్రెగ్నెన్సీ అయితే గ్యారంటీ అని చెప్పే నాదుడే లేడు. కానీ ఇక్కడ ఏఎంహెచ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఇంకా ఏఎంహెచ్ ఒకటే కాదండి, వాళ్ళకి ఆస్తినో టెరటో జ్యూస్ పర్మియా అంటే మొటిలిటీ డిఫెక్టు, మార్ఫాలజీ డిఫెక్ట్. సో ఏఎంహెచ్ లో అని చెప్పి ఐవీఎఫ్ చేసినా కూడా ఫెయిల్ అయిన వ్యక్తిలో కే అయ్యప్ప గారు 37 ఇయర్స్, బి శైలజ గారు 32 ఇయర్స్. వాళ్ళు చెప్పింది కూడా అదే, వయసు అయిపోతుందమ్మా, అండాలు క్వాలిటీ లేదురో, ఉన్న 2-3 అండాలు కూడా ముక్కుతున్నాయి, మూలుగుతున్నాయి, కుంటుతున్నాయి. నువ్వు అర్జెంటుగా ఐవీఎఫ్ చేయించుకోకపోతే దుంపనేసి నువ్వు అయిపోతావమ్మా, నువ్వు అర్జెంటుగా ఐవీఎఫ్ చేయించుకోరా, లేకపోతే సర్వనేశనం అయిపోతావురా అని చెప్పి దీవించారు. చెప్పండి అసలు ఏంటి పరిస్థితి? అసలు నమ్మేదట్టు ఉంది ఎక్కడన్నా ప్రపంచంలో? పైగా నేనేమో కామెడీగా చెప్తున్నా, అసలు నేను డాక్టరే కాదని పొమ్మంటున్నారు కొంతమంది. నేను కూడా కామెడీ యాక్టర్, ఊరికే కామెడీ చేస్తున్నాడు, కోడిని ఇంకైతే ఎవడో అయ్యుంటాడో అనుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. చెప్పండి అసలు ఏంటి మీ అనుభవాలు? రావడం అయితే నిజం, ఒకసారి రిపోర్ట్లు చూసి మీ అనుభవాలు చెప్దాం. పట్టుకోండి రిపోర్ట్లు, ఇదిగోండి. ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ బాబు, ఎందుట్లో కామెడీ లేవు. శైలజ చూడండి, 7/4 తారీఖు 4వ నెల స్కాన్ తీయించుకున్నారు. ఆ స్కానింగ్లో క్లియర్గా కనపడుతుంది గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ, కన్ఫామ్. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 వీక్స్ 5 డేస్ అని వచ్చింది. పోనీ సీరం బీటా హెచ్సిజీ అది 5 దాటాలన్నాం, 2336 వచ్చింది. ఐవీఎఫ్లో కూడా అంత రాలేదమ్మా, 23 వచ్చేటప్పటికి ముక్కింది, తుస్ అంది మళ్ళీ వెంటనే. 2336 వచ్చింది, 5 దాటిపోయింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కానింగ్లో కూడా గర్భసంచిలో వచ్చింది అని చెప్పి క్లియర్గా పిక్చర్ ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. గర్భసంచిలో శాక్ వచ్చేసింది చూడండి. ఏ ట్యూబుల్లోనో అండాశయాల్లోనో రావడం కాదు. మోలార్ ప్రెగ్నెన్సీలు, ముత్యాల గర్భిణీలు, ట్యూబుల్ ప్రెగ్నెన్సీలు, ఎక్టోపిక్లు కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. 2 సార్లు మిస్క్యారేజ్ అని అయితే హాస్పిటల్కి చాలా ఖర్చు పెట్టాం. సరే ఒకళ్ళు మిగతా వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారని చెప్పి లాభం లేదు అని, మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా భగవంతుడి సంకల్పం ఉండాలి, మన సంకల్పం ఉండాలి. సరే మనం ఐవీఎఫ్ చేయించాం, లక్షలు ఖర్చు పెట్టాం, కానీ సక్సెస్ కాలేదు. ఒకరోజు ఎట్లానే ఇంకోసారి కూడా ఐవీఎఫ్కి వెళ్దామని చూసాం. ఇంక యూట్యూబ్లో ఎవరు చూస్తా మామూలుగా ఇంకా సార్ది డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని జస్ట్ అలా వచ్చింది. అయితే ఎవరు కూడా మాకు చెప్పలేదు. సరే ఏదో సెర్చ్ చేస్తాను, వస్తుంది. ఆ వీడియోస్ నేను ఎక్కువ చూశాను, మొదలు పెట్టాను. దేవుడే చూపించాడు. భగవంతుని మేము పూర్తిగా నమ్ముతాం. సరే మాకు ఇష్టదైవాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, సాయిబాబా కానీ, సరే ఆయన పూజలు చేసుకుంటానే మాకు ఈ యొక్క దారిని ఆయనే చూపించాడు. మరి సార్ని మాకు ఈ రోజు మా సారు దేవుళ్ళలాగా కనిపించాడు. సుబ్రహ్మణ్య స్వామి, నేను పుట్టింది మోపిదేవి, కోసూరారిపాలెం. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఫేమస్. రోజు పొద్దున్నే లేచేటప్పుడు ఆయన గుడిలో నుంచి వచ్చేవన్నీ వినాల్సిందే. అలాగే స్కూల్కి వెళ్ళాలంటే గుడి ముందు నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందే. స్కూల్లో ఆడేటప్పుడు గుడి పక్కనే స్కూల్ కాబట్టి రోజు ఆ గుడి గోపురాన్ని చూడాల్సిందే. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆ పుట్టలన్నీ అక్కడే ఉంటాయి. ఆ పుట్టల్లో ఉన్న పాముల్ని రోజు చూస్తూనే ఉంటాం. అలాగే గన్నేరు చెట్టు ఉంటుంది అక్కడే, దాంట్లోనే ఆ గన్నేరు చెట్టు మా స్కూల్కి కలిసే ఉంటాయి పక్కన. అట్లా సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి నీకు ఇక్కడ కూడా చూపించాడు. పూర్తిగా పూజ చేసుకుంటాం, ఈ మెడిసిన్స్ వాడాం. ఈ మెడిసిన్స్ అయిలోపు ఆ పూజలు కూడా అయిపోయింది. ఇంకొక దేవుడు ఎవరన్నావు? సాయిబాబా. రాగానే నీకు ఎదురుగుండా అక్కడ గేటు దాటగానే సాయిబాబా గారు కనబడి ఉంటారు. ఓహో వచ్చావా అని తలుపు దగ్గరే పలకరించి ఉంటారు నీకు సాయిబాబా గారు. ఆ రోజు అనుకుని ఉంటావు, అరే మన సాయిబాబా గారు మనకన్నా ముందు వచ్చి కూర్చున్నారు రా ఇక్కడ అని. ఏంటి ఈ రోజు పూర్తిగా అనిపించింది, పూర్తిగా నమ్మావా దగ్గరికి వచ్చినాక? కానీ ఆ మెడిసిన్స్ కూడా మేము సరే ఒక ప్రసాదంగా అనుకొని మింగాము ఇద్దరం.
సరే మాకు మెడిసిన్స్ పూర్తి ఇంతకుముందు కూడా చాలా మెడిసిన్స్ వాడాం, ఇంజక్షన్లు వాడాం. సరే ఆ వాడితో ఇసుగు చెంది చివరికి యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చాం నమ్మకంతో. 2 months అయింది. సరైన తర్వాత ఇట్లా మెడిసిన్ డేట్ రాకపోయేసరికి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి చేయించుకున్నాక సార్ వాళ్ళకి ఇక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ రమ్మన్నారు. కానీ చాలా నమ్మకంతో వచ్చాం. 100% బాగా జరిగింది. సార్కి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు, న్యాచురల్గా IVF ఫెయిల్ అయినా. ఆల్ ది బెస్ట్ అండి.